ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి అండి, ఈరోజు మనం సింహరాశి వారికి జూలై నెల వీరి యొక్క జీవితంలో కీలకమైన 4 రోజులు కూడా అద్భుతమైనటువంటి వార్తలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసలు ముఖ్యంగా సింహరాశి వారికి జూలై నెలలో 14, 15, 16 తేదీలలో ఈ 4 రోజులు కూడా మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీరు నక్కతో ఒక తొక్కినట్టుగా అన్నట్టుగా అనుకోవచ్చు. మీ 4 రోజులు జరిగే విషయాలు కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా మీకు ఒక కీలకమైన దిశగా కూడా వెళ్ళేటువంటి ఒక మంచి అవకాశం కూడా కనిపిస్తాయి. అయితే ఈరోజు మన సింహరాశి వారికి జూలై 14 నుంచి 17 వరకు ఈ 4 రోజులు శక్తివంతంగా ఆశ్చర్యకరంగా ఉండబోతుందని తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇవి రోజులు మీ జీవితాన్ని మార్చేసేటువంటి రోజులుగా నిలవబోతున్నాయి. ముఖ్యంగా చూస్తే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 4 రోజులలో సింహరాశి వారి యొక్క రహస్య బంధాలు, ఆర్థిక లాభాలు, గుర్తింపులు, అలాగే అద్భుతమైనటువంటి పరిణామాలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతాను. ఈ 4 రోజులు కూడా రోజుల నుంచి రోజు ఏం జరుగుతుందో, ఏమి చేయాలి, ఏం చేయకూడదో మీరు పూర్తిగా అన్న విషయాలు కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తెలిస్తే ముఖ్యంగా జూన్ 14వ తారీఖు చంద్రబలం అనేది కొద్దిగా మంచిగా ఉండడం వల్ల వీరికి ప్రతివేళ ఎన్నో ముఖ్యమైనటువంటి పనుల దృష్టిలోకి వస్తాయి. ఇది ఒక కొత్త ఆహ్వానం అని మనం అనుకోవాలి. అది ఇంటర్వ్యూకైనా కావచ్చు, లేదంటే కుటుంబ కలహాలకైనా సంబంధించినది శుభవార్త అయినా కూడా కావచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు వీరి యొక్క జీవితంలో జూలై 14వ తేదీన ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్వానం వీరికి అందబోతుంది. అసలు ఈ 14వ తేదీన ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్వానం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇది చుట్టాల నుంచి సహాయం, అలాగే విదేశీ సంబంధాలలో మనకు ముందుకు సాగడం, ఇంకా నిందలు తుడిచేసుకునేటువంటి ఒక మంచి అవకాశంగా నిలబెట్టుకోవచ్చు. ఈరోజు మీకు పెద్దల నుంచి మంచి పిలుపు రావచ్చు. అది చుట్టాల నుంచి సీనియర్లు లేదా మీకు ఇచ్చే గౌరవించేటువంటి వ్యక్తి ద్వారా ఊహించిన విధానంగా ఒక మంచి కోసం మీకు పిలవచ్చు. ఆహ్వానం మీ భవిష్యత్తులో మీ స్థానము, గౌరవానికి మంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. అలాగే ఈరోజు ఎవరో ఒక ఇంటికి రావాలని, ఏదో ఒక ఫంక్షన్కి, సమావేశానికి లేదా పూజకి మీకు విస్తరణ కూడా దీని ద్వారా కొత్త పరిచయాలు కూడా ఏర్పడే సంబంధాలు కూడా బలపడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అయితే ఈరోజు సూచనలు ఏంటంటే, ఎవరైనా సరే అహంకారంతో మాట్లాడితే కొంచెం శాంతంగా స్పందించండి. పాత ఫోటోలు, డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. అది మీకు మీ వంతు తిరిగి అదొక అవకాశాలు నుంచి ఉంటాయి. ఊహించని వ్యక్తి నుంచి ఆ యొక్క అటువంటి ఫోటోలు కానీ డాక్యుమెంట్ రూపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కూడా ఈ యొక్క ఆహ్వానాలు, సందేశాలు కూడా మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మీకు ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఈరోజు మానసికంగా పెద్ద సంతృప్తికరంగా కలిగించేటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారు ఈ రోజున ఇల్లు, ఫోన్, వ్యక్తిగత సమాచారం పట్ల శ్రద్ధగా ఉండాలి. ఎక్కడి నుంచో పిలుపు వస్తుందో అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేయకండి అని మీకు ఒక కొత్త మార్గదర్శకాలు కూడా కావచ్చు. కాబట్టి సింహరాశి వారికి జూలై 14న ఊహించని ఆహ్వానం, ఏదైనా పూజ, ఇంటర్వ్యూ, బిజినెస్ మీటింగు ప్రత్యేకంగా చెరిగిపోకండి. మీ జీవితంలో ఒక కొత్త మార్పు తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ జూలై 15 అదృష్ట ద్వారం తెలిసేటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. అసలు వీరికి ఏ విధంగా అదృష్ట ద్వారం తిరిగి వస్తుందంటే, ఈరోజు హైలైట్స్గా తిరిగి వస్తున్నటువంటి ఒక పాత ప్రేమ బంధం లేదా స్నేహం అనేది వీరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజున పెట్టుబడి మరియు డబ్బు వ్యాపార రంగాల్లో కూడా ఒక అభివృద్ధికరంగా నిలబెడుతుంది. మనం దాని గురించి కూడా ఒక ప్రత్యేకమైన అవకాశాలు, ఒక ప్రత్యేకమైన రంగాల్లో కూడా ఈరోజు కొంచెం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బిజినెస్లో, కొనుగోలులో మరియు లావాదేవీలు, ప్రాజెక్టులకు సంబంధించిన దాని సక్సెస్ఫుల్గా ఉంటుంది. భౌతికంగా, ఆర్థికంగా మీరు నిలదొక్కునే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 8 గంటల లోపు కూడా వీరికి మంచి శుభవార్తలు, మంచి అనుకూలాలు వీరికి కనబడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పెద్దల దగ్గర నుంచి మంచి ఆశీర్వాదాలు మీకు దక్కుతాయి. ఈరోజు మీరు ఇచ్చేటువంటి కొన్ని ప్రశంసలు కానీ, ఇచ్చేటువంటి కొన్నిగా
ఏదైనా సరే ఒక భోజన పదార్థాలు పెట్టించడం కానీ, లేదైనా ఏదైనా ఒక ద్రవ పానీయాలు మీకు అందించడం వల్ల కానీ ద్వారా పెద్దవారికి వారి యొక్క ఆశీస్సులన్నిటివి మీకు అందుతాయి. ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే శిక్షణ మరియు కోచింగ్లో అటువంటి వాటి కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి ఒక శుభ పరిణామాలు ఈరోజు కనిపిస్తున్నాయి జూలై 15న. అయితే ఈరోజు కాస్త మంగళవారం కాబట్టి కొంచెం ఈరోజు ఆంజనేయ స్వామి రోజు కాబట్టి మీకు ఇల్లు కానీ ఆఫీస్ కానీ మానసికంగా పరిసరాలు శుభ్రం చేయడం, పసుపు కుంకుమల దీపం వెలిగించడం ద్వారా మరింత అదృష్టాన్ని బలపరుచుకోగలరు. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎవరైనా ఒకరికి ఉదయం తీపి ఆహారం, పాలకోవా లేదా బూరలు, జిలేబీ లాంటివి తినిపించడం ద్వారా కూడా మీకు చాలా మంచిది. ఎలాంటి అవకాశాన్నైనా సరే మీరు నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. ఎందుకంటే సింహరాశి వారికి ఈరోజు అత్యద్భుతంగా మాత్రం తిరిగి వస్తున్నటువంటి బంధం, పాత ప్రేమ లేదా స్నేహ బంధాలు కూడా వీరికి అద్దవచ్చు. ఆర్థిక ఆకస్మిక లాభాలు కూడా కలగవచ్చు. మీ మాటల్లో ఈరోజు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు వస్తే పెట్టుబడి పెట్టడానికి ఆలోచించకండి. చుట్టాల ద్వారా ఒక పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అదృష్టం తలుపు తట్టే రోజు కనుక ఆర్థిక లాభాల్లో మరియు బిజినెస్లో కూడా మించి సమస్యను పరిష్కరించే అనుభవించే రోజుగా ఉంది. మంగళవారం కాబట్టి ఈరోజు కొంచెంగా మీరు ఏదైనా దీపం వెలిగించి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పూజ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు వీరి యొక్క భవిష్యత్తులో ఎన్నో విధాలుగా కూడా అభివృద్ధికరంగా నిలబెడతాం. అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజు జూలై 15న జాగ్రత్తలు కూడా కూడినటువంటి లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమిటి? ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది భవిష్యత్తులో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు కళలకు మంచి అర్థంగా ఉంటుంది. మీరు ఈ గతంలో కన్నటువంటి కళలు కూడా ఇప్పుడు మీ చేతికి వస్తాయి. ఆర్థిక లాభం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, కుటుంబ సమస్యల పరిష్కారం కావచ్చు, పెద్దల ఆశీర్వాదం కావచ్చు, ప్రేమలో సానుకూలత కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉండే అవకాశం. ఈరోజు మీరు చాలా ముఖ్యంగా జాగ్రత్తగా నిలబడాల్సిన అవసరం. ఏది చెప్పాలో అది మాత్రమే చెప్పాలి. ఎక్కువగా విమర్శించవద్దు. ముఖ్యంగా కుటుంబం, ఆఫీసు మరియు తక్కువగా మాట్లాడడం, గౌరవంగా ఉండడం మంచిది. డ్రైవింగ్ లేదా ట్రావెల్ చేసేవారు వేగంగా డ్రైవ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సడన్గా టైర్ పంచడం, చిన్న రిపేర్ ఖర్చు రావడం కూడా పెరగవచ్చు. కాబట్టి ఈరోజు మీకు చదువులో డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం వెంటనే పరిష్కరించుకోండి. ఫోకస్ తప్పకూడదు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు, రుణాలు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు తీసుకోకూడదు. మీరు స్మాల్ ట్రాన్సాక్షన్స్, షార్ట్ టర్మ్ లావాదేవీలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక ముఖ్యమైనటువంటి ఒక సమాచారంగా మనమైతే జరుగుతుంది. అలాగే జూలై 16న వీరికి ఏ విధంగా నడుస్తుంది, వీరి యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే సింహరాశి వారికి జూలై 16వ తేదీన ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఈరోజు ముఖ్యంగా ఇంటి దగ్గర శుభకర్తవ్యాలు కానీ పిల్లల పట్ల కూడా కొద్దిగా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకుందాం. వీరికి ఈరోజు కొత్త అవకాశాల్లో ఒక మంచి అవకాశం రాబోతున్నాయి. ఆ కొత్త అవకాశాలన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈరోజు తప్పకుండా ఎవరైనా కలిస్తే అది భవిష్యత్తులో మంచి మలుపు తిప్పే అవకాశంగా నిలబడుతుంది. కాబట్టి ఈరోజు ఇంట్లో చిన్నపాటి తగాదాలు, అలాగే అసహనం రావచ్చు. ముఖ్యంగా పిల్లల చదువులు కానీ వారి యొక్క వ్యవహారాల్లో, పద్ధతులలో మీ యొక్క అభిప్రాయాలు ఇచ్చేటప్పుడు సానుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే మీరు చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి కొన్ని సానుకూలంగా చెప్పడం చాలా ఉత్తమం. ఇక శుభకార్యాలు కూడా ఈ రోజున మీకు శుభకార్యం ఏమైనా ఉంటే కూడా ఆలస్యం కాకుండా సరిగ్గా సమయానికే ఉండాలి. ఈరోజు వీలైనంత వరకు కూడా మీరు కోర్టు సంబంధించిన వాటిల్లో కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన వాటిలో కానీ, వివాదాల్లో ఉన్నటువంటి ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు. అలా వెళ్తే మీకు ఇబ్బంది పడతారు. ఇక వారు చిన్నపిల్లలు ఏదైనా పొరపాటు చేసినా సరే దాన్ని పెద్ద చేయకుండా స్నేహపూర్వకంగా అర్థంగా చెప్పాలి. వారి చదువులపైన, వ్యవహార స్థలిలో కూడా సానుకూలంగా మోటివేట్ చేయాలి. వారు ఫోకస్గా లేకపోవడం, ఆలస్యం, ఎమోషనల్ సపోర్ట్ కూడా మీకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీకైతే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తవచ్చు. సింహరాశి వారికి ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బు అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పటికీ తెలియకుండా వస్తాయి. కాబట్టి తలనొప్పి కానీ, ఒత్తిడి సమస్య కానీ రావచ్చు. కొద్దిగా నిమ్ము సంబంధించినటువంటి వాటిలో కూడా మీరు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కలగవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రభావం వల్ల మీ యొక్క బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. ఆరోగ్యం కూడా పూర్తిగా డౌన్గా నడుస్తారు. ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు. అలాగే కొంచెంసేపు కళ్ళు మూయగానే మరీ మత్తులోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఎక్కువగా పనిచేసి అలసట చెందకండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మన సొంత దాయాది వర్గానికి సంబంధించినటువంటి వారే మనకు శత్రువులుగా నిలబడుతున్నారు. వారు ఎప్పుడు కూడా మీ వెన్నట్టే ఉండి మీ విషయాలు మీకు తెలుసుకొని మీకు నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీకు మంచి కార్యం జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు గొడవలు ఇబ్బందులు కలిగే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చాలా నిదానంగా మనస్ఫూర్తిగా ఏ పనైనా సరే ఆచితూచి చేసుకోవాలి. లేకపోతే పెద్దవారి దగ్గర నుంచి గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అలాగే ఇక పూర్తిగా మనం చూసుకుంటే 14 నుంచి అనగా 14 తారీఖు నుంచి 17 తారీఖు వరకు మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి భవిష్యత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూసుకుంటే ఈరోజు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి ఇక వీరి యొక్క భవిష్యత్తులో కానీ వీరి యొక్క జీవితంలో కానీ ఒక మంచి గుర్తింపు అవకాశాలు కూడా రావచ్చు. 16వ తారీఖు ఇక చూసుకున్నట్లయితే ఇక ఈరోజు కాస్త ఒత్తిడిగా నిలబడవచ్చు. తిరుగులేని శుభదినంగా ఉండబోతుంది. ఈ జూలై 16వ తారీఖున అనుకున్నటువంటి పనులలో ఇక ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఈ రోజున వీరికి కొద్దిగా ఊహించని విధానంగా ఒత్తిడి విధంగా ఉంటుంది. చాలా పనులు ఒకేసారి రావడం వల్ల ఒత్తిడి అనిపించవచ్చు. కానీ మీలో ఉన్నటువంటి ధైర్యం కానీ గొప్ప లీడర్షిప్ కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టబోతుంది. ఆ పనులన్నీ కూడా మీరు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఆస్తి విషయంలో కూడా కొంచెం శుభ పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఈరోజు మీకు అయినటువంటి ఖర్చుల వల్ల కూడా మీరు భయపడవద్దు. రేపనే వాటిలో మీకు మంచి వార్త వస్తుంది. అలాగే ఈరోజు కొద్దిగా ఒత్తిడికి లోను చాలా పనులు ఒకేసారి ఒత్తిడిగా రావడం వల్ల గత రోజులలో మీరు చేసినటువంటి కొన్ని పనులు కూడా మీకు ఇబ్బందులు కలిగి ఉన్నాయి. కొంచెం ధైర్యం లేదా మీకు పనులన్నీ కూడా మానసికంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఫోన్ కాల్స్ అలాగే కొన్ని ఇబ్బందులు కూడా మీకు వచ్చే అవకాశం కూడా కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి వారి యొక్క జీవితంలో వారి యొక్క భవిష్యత్తులో తిరుగులేని దినంగా ఉండబోతుంది. ఈరోజు మీరు అనుకున్న పని ఫెయిల్ అవుతుందనే భయంతో, ఎందుకంటే ఈరోజు కార్యసిద్ధి జరుగుతుంది. ప్రతి పని కూడా మీకు విజయవంతంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పనుల్లో, దరఖాస్తులలో, లీగల్ వర్కులలో, ఆఫీసులపై కూడా కొంచెం క్లియర్గా అవుతాయి. మీకు సింహరాశి వారికి ఈ యొక్క జీవితంలో ఏదైతే కొంచెం చికాకులు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడి కొంచెం ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక జూలై 17వ తారీఖు ఇక ఇంట్లో వినయంగా ఉండడం చాలా మంచిది. ఇక ఆర్థిక పెట్టుబడి డబ్బు వెనకడుగు వేసినటువంటి ఆర్థికంగా కాకుండా ముందుగా మంచి జరగకపోవచ్చు ఈరోజు. కాబట్టి ఈరోజు కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. కొంచెం ఈరోజు మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మరియు రుణాలు క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి రోజు మీకు. అలాగే ఈరోజు మీకు ప్రేమలో ఉన్న వారికి మంచి సానుకూలంగా ఉంటుంది. అలాగే మీకు పాత పరిచయాలు కూడా కొత్తగా ఏర్పడే అవకాశాలు ఉన్నవి. గతంలో ఉన్న వారికి కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. ఈరోజు ఒత్తిడి తగ్గించుకోండి. ఏ పనైనా సరే సమయానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. మంచిగా ఆ రోజైతే మీరు మంచిగా దైవారాధన చేసుకునే కాలం నెరవేర్చేట రోజు కాబట్టి ఇది గత జన్మలో చేసుకునేటువంటి ఒక పుణ్యఫలంగా చూడవచ్చు. ఇది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే తక్కువ సమయంలోనే ఒక మంచి ఫలితాన్ని అయితే అందిస్తుంది. ముఖ్యంగా ఆస్తి శుభపరిణామాలు కావచ్చు, లేదా ఒక సామాజిక గుర్తింపు కావచ్చు. అలాగే ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. గోపూజ లేదా గోసేవ ద్వారా కూడా గ్రహదోష నివారణ కూడా మీకు జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైనటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏ పని వచ్చినా సరే సమయానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు కొంచెం అలసట వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈరోజు మీకు సమయం ఎక్కువగా నిలబడి పనిచేయడం వల్ల కూడా ఎక్కువ పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నిలబడి పనిచేయడం కొంచెం తగ్గించుకోండి. ఈరోజు మీరు శాంతంగా ఉండడం మంచి ఫలితాలు వస్తాయి. ఎర్రటి పండ్లు, టమోటా, క్యారెట్ వంటి పండ్లను తీసుకోవడం మంచి శ్రేయస్కర ఆహార విషయంలో. ఇక ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఇక అన్నీ కూడా మనం ఇవన్నీ చూసిన తర్వాత మీలోని విశ్వాసం మరో స్థాయికి వెళ్తుందని కూడా గమనిస్తున్నాను. ఖచ్చితంగా 14 నుంచి 17 వరకు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మీకు ముందుకు వెళ్ళేటువంటి మార్గాలు అతిపెద్దమైనటువంటి కొన్ని పాయింట్లు కూడా మీకు చెప్పాను. కాబట్టి ఈ రోజున చివరి సందేశం ఏంటంటే, మీరు ఆశించిన చోట నుంచి శుభవార్త వస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్మండి. దేవుడు మీ వెనకాలే ఉన్నాడు. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇదే బ్రహ్మంగారి మాటలు. మీ యొక్క జీవితం మారేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. కాబట్టి ఈరోజు మీకు ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇలాంటి శక్తివంతమైనటువంటి జ్యోతిష పరిహారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
కనీసం ఒక ముగ్గురికైనా షేర్ చేయండి. మీకేమైనా ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు, అనుభవాలు జరిగినట్లయితే మీరు తప్పకుండా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు జరుగుతుంది. కాబట్టి జూలై 14 నుంచి 17 వరకు సింహరాశి వారికి ఊహించని అద్భుతమైన రంగాలలో ఖచ్చితమైతే ఉంటుంది. మీరు సింహరాశి వారికి ముందు ఒకళ్ళు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వాళ్ళు అలాగే మీ వారితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలి, నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి మీకు మంచి ఏంటి, చెడేంటి, మీరు దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అనుకోండి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, అలాగే అక్కడ నుంచి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొని పోయేటట్టు ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, మీరు ఇక వీర వేస్ట్, ఇక దేనికి పనికి రారు, మీరు చేసే పనిలో కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ ఉన్నారో, అదే విధానంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీ గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము అని చెప్పేసి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకున్నామని నోరు మూసుకునేలాగా సమాధానం అయితే మీరు ఇక్కడ నుండి వారికి చెప్తారు. అలాగే మీరు వారి నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. అలాగే మీరు ఇక నుంచి ఈ రాశి వారి జాతకం మారిపోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతున్నాయి. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితాన్ని రాకుండా ఉంది. ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుంది. అందులో మీరు చేసినటువంటి కష్టానికి తగ్గ ఫలితం అయితే రాబోతుంది. ఇక్కడ నుంచే మీరు ప్రతి ఒక్కరూ నోరు చేస్తారు. అయితే ఈ రాశి వారి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి మీకు ఉన్న బద్ధకం, లేజినెస్ అనేది మీరు విడిచిపెట్టేయాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీ లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతలో అవి జరిగిపోతాయి అని చెప్పి అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ని విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేటివి సాధిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఇంకొక పరిహారం అయితే ఉందన్నమాట. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారి బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీకు పనిచేసే చోట కావచ్చు. ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వారు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి మరి నమ్మించి మోసం చేసిన వారు ఇద్దరు ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారని గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అలాగే వాళ్ళు మీ దగ్గర రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, అలాగే ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో మీరే గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. అలాగే మిమ్మల్ని వెనకాల నుంచి ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మీ వెనకాల గోతులనేది తీస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు మాత్రం మీ దగ్గరికి దగ్గర చేరనివ్వకండి. ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం
వేరే పర్సన్, థర్డ్ పార్టీ పర్సన్ లాగా చేయండి, అంతేగాని ఎప్పుడు డైరెక్ట్ హెల్ప్ చేయొద్దు. కాబట్టి ఈ యొక్క రాశి వారు చెప్పినట్టుగా జాగ్రత్త తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా మారిపోతుంది. లేని సంతోషం అనేది మీ వెంట ఉంటుందన్నమాట. మీరే ఊహించినంత సంతోషాన్ని మీరు ఉంటారు. తద్వారా మీకున్న ఇబ్బందులన్నీ, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకు వీలైనంత పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. తెలుసుకున్నారు కదండి. రాబోయే 4 రోజులలో ఏవిలా ఉండబోతుంది, మీ శత్రువులు ఎవరు, అలాగే మీకు జరగబోయే శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.